నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన రాకదలురా సభలో పాల్గొన్న మాజీ సీఎం. ప్రత్యక్ష రాజకీయాలకు ఎంపీ గల్లా జయదేవ్. రాజకీయాలకు ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై. పార్టీ కేడర్కు నేడు ఆత్మీయ విందు. ఫిబ్రవరి 3న ధరణి కమిటీ మరోసారి భేటీ. వక్ఫ్ దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం. హైదరాబాద్ అత్తాపూర్లో విషాదం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. ఇవాళ చెన్నైలో డీఎంకే కాంగ్రెస్ కీలక నేత భేటీ. సీట్ల సర్దుబాటుపై చర్చలు. క్లైమాక్స్ కు చేరిన బీహార్ రాజకీయ సంక్షోభం. 11 గంటలకు రాజీనామా చేయనున్న సీఎం నితీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేనివారి గూడెంలో పెద్ద పులి సంచారం హడలెత్తేస్తుంది. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని 2 ఆవులు, 1 దూడపై పులి దాడి చేసింది. తెల్లవారుజామున పొలంలోకి వెళ్లిన రైతులు గాయపడిన ఆవులను చూసి పులి దాడి జరిగినట్టుగా గుర్తించారు. ఘటనా స్థలంలో పులి పాదముద్రలు గుర్తించారు. దెందులూరు, ద్వారకా తిరుమల, నల్లజర్ల మండలాల్లో పులి ఎక్కువగా సంచరిస్తుంది. పులి కదలికలను గుర్తించేందుకు ఇప్పటికే అటవీశాఖ అధికారులు 6 బృందాలుగా గాలిస్తున్నారు. రోజుకు 40 కిలోమీటర్ల పరిధిలో పులి సంచారం కొనసాగడంతో బోను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. పులి సంచారంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది. పొలాలకు వెళ్లాలంటే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులిని త్వరగా బంధించాలని అధికారులను కోరుతున్నారు. వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకా తిరుమల, దెందులూరు మండలాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్న దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించారు. రైతులు వెంటనే అటవీశాఖకు సమాచారం అందించారు. పాదముద్ర ఆధారంగా పెద్ద పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఒక్కో చోట ఒక్కో రకంగా పాదముద్రలు ఉండడంతో సంచరించేది ఒక్కటేనా లేక రెండా అనే అనుమానం కలుగుతుంది. పోలవరం, కుడికాలువ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి ఎక్కువగా సంచరిస్తున్నట్లు తెలిసింది. గడిచిన వారం రోజుల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో పులి సంచరిస్తోంది. ఇప్పటికే పెద్ద పులి జాడ తెలుసుకునేందుకు 6 బృందాలుగా ఏర్పడి అటవీశాఖ సిబ్బంది గాలిస్తున్నారు. పులి సమాచారం కోసం అటవీ సిబ్బంది టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. పులి సంచరిస్తున్న ప్రాంతంలో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల పాక దగ్గర వెలుతురు ఎక్కువగా వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాటకీయ పరిణామాల మధ్య బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్న జేడీయూ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో మళ్లీ జట్టు కట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సీఎం పదవికి రాజీనామా చేస్తారా, తన కేబినెట్లోకి ఆర్జేడీ మంత్రులను తొలగించి వారి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకుంటారా, ఈ రెండింటిలో దేనిని నితీష్ అమలు చేయనున్నారనే విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. భారీ సంఖ్యలో అధికారులను బదిలీ చేయడం, మరికొంతమందిని విధుల నుంచి తప్పించడంతో ప్రభుత్వ మార్పిడి దాదాపు ఖాయమే అనిపిస్తుంది. ఇవాళ సాయంత్రానికల్లా నూతన ప్రభుత్వ సారథిగా నితీష్ బాధ్యతలు చేపడతారు. నితీష్ కుమార్ తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గూటికి చేరనుండడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. నితీష్తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనేకసార్లు ప్రయత్నించినా ఆయన నుంచి కనీస స్పందన లేదని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్ అసెంబ్లీలో మెజార్టీ సాధించే అవకాశాలు నితీష్కే ఉన్నాయి. బీహార్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 243 కాగా ఆర్జేడీ 79, బీజేపీ 78, జేడీయూ 45, కాంగ్రెస్ 19, సిపిఐ 12, హెచ్ఏఎం 4, సిపిఐలకు 2 చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎంకు ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యే ఇంకొకరున్నారు. జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం కలిస్తే వారి బలం 127కు చేరుతుంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర సభ్యులు కలిసిన వారి సంఖ్య 116కు మించదు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో మరోసారి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టమవుతోంది. తగినంత మెజార్టీ లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆర్జేడీని ఆహ్వానించాలని గవర్నర్ను ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోరే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల సభ్యులకు అదనంగా కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలను కలుపుకొని అధికారాన్ని నిలబెట్టుకోవాలని లాలూ భావిస్తున్నట్లు సమాచారం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ఆయన ప్రమాణం చేస్తారని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వెల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డిసెంబర్ మొదటి వారంలో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో ఆయన జారిపడడంతో తుంటి ఎముక విరిగింది. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న ఆయన ఇప్పుడిప్పుడే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి ప్రక్రియ ప్రారంభించింది ప్రభుత్వం. వీసీ పోస్టుల దరఖాస్తు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన ప్రతి వారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. వీసీల పదవి కాలం మేలో ముగియనుంది. ఆలోపే ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకోసం త్వరలో సెర్చ్ కమిటీలు వేయనుంది. పది వర్సిటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను విద్యాశాఖ ఆహ్వానించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విశాల్. రైట్ నిత్య, తెలంగాణలోని ప్రభుత్వ 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ ప్రధాన విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం నిన్న నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటలలోగా కొత్త వీసీలకు అర్హులైన వారు అప్లై చేసుకోవాల్సిందిగా ఈ నోటిఫికేషన్ లో తెలిపారు. అయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొత్తం 12 విశ్వవిద్యాలయాలు ఉండేలాగా 10 యూనివర్సిటీలకు మాత్రమే కొత్త వీసీ నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో 2 యూనివర్సిటీలు బాసర ట్రిపుల్ అదేవిధంగా మహిళా యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీలకు మాత్రం కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ న్యాయపరమైన అంశాలను పరిష్కరించి ఆ తర్వాత ఈ 2 యూనివర్సిటీలకు కూడా వీసీలను నియమిస్తామని అటు ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఇక మరో 2 నెలల్లో ప్రస్తుతం ఈ 10 విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఉన్న వీసీల పదవి కాలం మరో 2 నెలల్లో పూర్తవుతుంది. సో ఆ 2 నెలల లోపటినే కొత్త వీసీల నియామక ప్రక్రియ చేపట్టాలనే ఒక ఉద్దేశంతో విద్యాశాఖ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ అప్లికేషన్ల స్వీకరణ తర్వాత ఈ వీసీలను ఎన్నుకునేందుకు ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సెర్చ్ కమిటీలో అటు ప్రభుత్వం తరఫు నుంచి ఒకరు, విశ్వవిద్యాలయం తరఫు నుంచి ఒకరు, ప్రభుత్వం తరఫు నుంచి ఒకరు, ఇట్లా ముగ్గురు సెర్చ్ కమిటీలో 3 మెంబర్లుగా ఉంటారు. ఈ ముగ్గురు మెంబర్లు ఒక్కొక్క యూనివర్సిటీకి సంబంధించి 3 వీసీలను వాళ్ళ పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ఈ ముగ్గురులో ఒకరిని ప్రభుత్వం వీసీగా నియమిస్తుంది. ఈ ప్రక్రియ అంతా కూడా వీళ్ళని త్వరగా చేపట్టేందుకు అటు ప్రభుత్వం అన్ని కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. నిత్య, మొత్తానికి ఈ వీసీల నియమించిన తర్వాత విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పోస్టుల భర్తీ, అదేవిధంగా నిధుల కేటాయింపు, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం రాబోయే రోజుల్లో దృష్టి సారిస్తుంది. ఇప్పటికే విద్యా సంస్థలు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా వీలైనంత త్వరగా వీసీల నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత యూనివర్సిటీలకు నిధులు కేటాయించడంతో పాటు యూనివర్సిటీల్లో ఎన్నో ఏళ్ల సంది పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయాలని అటు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రైట్ విశాల్, థ్యాంక్ యూ. ఏ దేశ అభివృద్ధిలోనైనా బిల్డర్లు కీలక పాత్ర పోషిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం మెగా మాస్టర్ ప్లాన్ 2050 తీసుకొస్తామని ప్రకటించారు. మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైదరాబాద్లో ఎంటర్టైన్మెంట్ సహా అన్ని వర్గాలకు అవసరమైన ఇన్ఫ్రాను డెవలప్ చేస్తామని చెప్పారు. మూసీ నదిని పునరుద్ధరించడానికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నదని, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050ని తీసుకురాబోతున్నామని తెలిపారు. రెండవ ముఖ్యమంత్రిగా మా మిత్రులందరి సహకారంతో, మా సహచర మంత్రులందరూ కూడా వయసులో చిన్నవాడినైనా వాళ్ళ తమ్ముడుగా భావించి వాళ్ళందరూ అండగా నిలబడి ఈ గొప్ప బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం
విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యత నాకు అప్పచెప్పినరు. తప్పకుండా చిత్తశుద్ధితో నిజాయితీతో ఈ విధ్వంసమైన తెలంగాణను నిర్మించే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటా. మీ సమస్యల్ని సావధానంగా వింటా. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి నా అనుభవం అంటే పరిపాలనలో ఉండడమే కాదు, అనుభవం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉంటుంది. ఏమనుభవం అదే అంటే గత పాలకులు చేసిన తప్పులు మనం చేయకుంటుంటే మీకు ఎంతో మేలు చేసిన అవుతా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెళ్ళే విధంగా ప్రభుత్వంలో ఉంటే నిర్ణయాలు చేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం అనేది ప్రజాప్రతినిధులుగా మా యొక్క బాధ్యత. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను సరిచేయడము, సలహాలు ఇవ్వడము, అవసరమైతే ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు అందరికీ నష్టం జరిగితే వాటి మీద పోరాటం చేసే బాధ్యత మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం పోరాటం చేయడంతో మీరందరూ రీజనల్ రింగ్ రోడ్ పనులు మరో 3 నెలల్లో ప్రారంభమవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. దీనివల్ల 5 జిల్లాలకు రాకపోకలు మరింత దగ్గర అవుతాయన్నారు. అభివృద్ధికి నిర్మాణ రంగం కీలకమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు భాగస్వాములని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు పారదర్శక, స్నేహపూర్వక ప్రభుత్వం ఉందని, హైదరాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. Now, RRR is a super game changer. It is our government and our Honorable Chief Minister Sri Hanumantha Revanth Reddy Gari vision to successfully execute Regional Ring Road. Previous government failed to take up the RRR project due to failure on their part and lack of coordination between the state and central government. We will kick-start this project in the next 3 months, which will further strengthen our economy and create employment. Radial connectivity between the ORR and the RRR and cluster development. We plan to develop radial connectivity between ORR and RRR. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.